వీళ్ళ గొడవ నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఆయన 40 సంవత్సరాలు పాటు ఆయన రాజకీయ జీవితంలో ఎంతో హుందాగా నడుచుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు బజాన పెడుతున్నారంటే నిజంగా చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మరి కొంతమంది నేను కూడా రాజశేఖర రెడ్డి గారి వల్ల నేను ఈరోజు జనసేనలో పార్టీలో చేరి ఉండొచ్చు, ఏమేమి చేసి ఉండొచ్చు, కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఒకరు నాకు సహాయం చేసిన వాడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకే బాధ కలిగిందంటే, పార్టీ మారినా కూడా నాకే బాధ కలిగిందంటే, ఎంతమంది రాజశేఖర్ గారి అభిమానులు ఎంత బాధపడుతున్నారు, ఎంత అసహించుకుంటున్నారు అనేది వాళ్ళిద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మరి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి రకరకాలుగా చోటా నాయకులు ఎవరంటే వాళ్ళు రాజశేఖర గారి గురించి మాట్లాడే సరే మాట్లాడతాం. మాట్లాడారు వైవి సుబ్బారెడ్డి మాట్లాడి షర్మిల గురించి మాట్లాడారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారు కానీ నేను కానీ విజయమ్మ గారి వల్ల పైకి వచ్చిన వాళ్ళమే. ఆయన రాజకీయంగా ఆర్థికంగా బలపడ్డాడంటే వైవి సుబ్బారెడ్డి విజయమ్మ గారి వల్ల, నేను రాజకీయంగా బలపడ్డానంటే విజయమ్మ గారి వల్ల. మరి ఆమె ఎంత బాధపడుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. సరే, నువ్వు షర్మిల గురించి మాట్లాడావు. షర్మిల గారు కన్నీళ్ళు పెట్టుకొని ఒక మాట మాట్లాడు, నేను ఒట్టేస్తాను నా బిడ్డల మీద, నువ్వు నీ మనోళ్ళ మీద ఒట్టేస్తావా అని అడిగితే దానికి సమాధానం లేదు. ఎందుకు మాట్లాడాలా, ఎందుకు అనిపించుకోవాలా? అసలు మనకేం పని? రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని పెద్ద విజయం గారు పరిష్కరిస్తారు. వాళ్ళ కొడుకు, ఆమెకి 2 కళ్ళు. జగన్ కొడుకుని బాగొట్టుకుంటుందా, కూతుర్ని బాగొట్టుకుంటుందా? ఆమె తెలీదా? మరి ఆ షేర్లు మార్చిన దానికి జగన్ కోర్టుకు పోతాడు, మన బెయిల్ రద్దు అవుతుందని అన్నారు. ఒక కొడుకు బెయిల్ జైలు పోతుందని అని చెప్పి తల్లి ఆ పని చేస్తుందా? ఒకవేళ తెలియకుండా జరిగిందనుకో, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఇట్లా నా ప్రాబ్లం అంటే ఆ తల్లి వెంటనే స్పందించదా? ఎందుకు ఇలా రక్ష చేసుకుంటున్నారు? ఇది చాలా బాధగా ఉంది అందరికీ. మీరు రచ్చ చేసుకుంటూ ఎలక్షన్ ముందల చంద్రబాబు గారు మా కుటుంబాన్ని చిలుస్తున్నారు అంటాడు. ఇప్పుడు మీరే లేఖలు రాసుకుంటున్నారు, క్లియర్ అర్థమవుతుంది. ఎవరు చీల్చుకుంటున్నారు? ఆయనకేం సంబంధం? చంద్రబాబుకి ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి గారు నాకు ఎవరు, వైవి సుబ్బారెడ్డి కానీ అక్కడ సజ్జల రామకృష్ణ కానీ అట్లాంటి వాళ్ళు ఎవరూ మాట్లాడకూడదు ఈ విషయంలో. నేను కూడా మాట్లాడకూడదు వాళ్ళ కుటుంబం విషయంలో. జడ్జి విజయమ్మ గారు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆమె చొరవ తీసుకొని దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆమెను కోరుకుంటా ఉన్నా, ముందు బయటకు వచ్చి ఎవరు తప్పు ఎవరు ఒప్పో ఆమె పరిష్కారం చేస్తుందని కూడా నేను భావిస్తూ ఉన్నా. అంతేగాని ఈ రకంగా వీళ్ళు అనుకుంటూ చంద్రబాబు గారి మీద దూషించటం ఇవన్నీ అవసరమా? ఇప్పుడు కుటుంబం తగాదని తీసుకొచ్చి కూటమికి అంటకట్టడం ఇవన్నీ భావ్యం కాదు. ఏవైనా కానీ విజయం గారు ఈరోజు రేపో తొందరగా దీని మీద పరిష్కారం చేయాలని చెప్పి కూడా నేను
నేను ఈరోజు ఈ మీడియా ముందు ఆమెని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటాను. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటా ఉన్నా. ఇలా ఆస్తుల దగ్గర అసలు ఇలా రాజశేఖర కుటుంబం ఆస్తుల దగ్గర తగలబడుతుందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆమె కన్నీళ్ళు, ఒక ఆడపడుచు కన్నీళ్ళు అంటే ఆ ఇంటికి అరిష్టం. అది కూడా గుర్తుపెట్టుకోవాలా. ఏదైనా కానీ దీన్ని పరిష్కారం చేసేదానికి విజయం గారు ముందుకు రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఆమె జడ్జిమెంట్ ఇద్దరు కూడా, ఎందుకంటే ఒక తల్లి కొడుకుకి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయదు, కూతురికి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయదు. కాబట్టి ఆమె దీనికి పరిష్కారం చేసేదానికి, జడ్జిమెంట్ ఇచ్చేదానికి ఆమె తప్ప వేరే వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోకూడదని కూడా ఇంతతో పులి స్టాప్ పెట్టి ఆమె ముందుకు వచ్చి ఈ పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. పోతే నా విషయం, నేను వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత సంపాదించుకొని జనసేనకు పోయాడని చెప్పి కొంతమంది వైఎస్ఆర్ పార్టీ ఎవరు మాట్లాడారు. నేను చెప్తా ఉన్నా, నేను మనసులోనే పెట్టుకున్నా, ఏది మాట్లాడాల. నేను పోయేటప్పుడు కూడా ఒక్క విషయం మాట్లాడాల. ఇక్కడ నాకు ఒకే బిడ్డ, ఒకటే కొడుకు. నా బిడ్డ సాక్షిగా చెప్తా ఉన్నా, నేను వైఎస్ఆర్ పార్టీలో నా ఆస్తులు పోగొట్టుకున్నాను తప్ప నేను సంపాదించుకోలేదు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని అడుగుతున్నా. ఈ మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అడగండి, నేను సంపాదించుకున్నానో పోగొట్టుకున్నానో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఎలా పోగొట్టుకున్నాను, ఏ పోగొట్టుకున్నాను అనేది నేను మనసులో పెట్టుకున్నాను తప్ప నేను ఎక్కడ బయటపడలా. ఎందుకంటే ఒక పార్టీ మారిన తర్వాత ఒక పార్టీ ఆ పార్టీ గురించి మాట్లాడి, ఆ నాయకుడి గురించి మాట్లాడి, నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను మాట్లాడలా. ఈరోజు ఈ ఎలక్షన్స్లో నన్ను ఈ 5 ఎలక్షన్స్కి సంబంధించి ఎంతో ఖర్చు పెట్టుకున్నాను. దానికి సంబంధించి మొన్న ఎలక్షన్స్ కూడా అప్పులైతే ఆ అప్పులన్నీ నా తండ్రి ఆస్తిని నేను అమ్మి అప్పులు తీర్చుకున్నాను. అది చాలకపోతే నా కోడలకు వచ్చిన ఆస్తిని కూడా అమ్ముకొని అప్పులు తీర్చుకున్నాను. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అన్నీ తెలుసు. కానీ నేను ఆస్తులు పోయినా కూడా నేను మనసులో పెట్టుకున్నా. ఇప్పుడు ఆస్తుల కోసం మీరు ఎందుకయ్యా అంత ఆస్తులు పెట్టుకొని ఎందుకు అడుగుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు నిజంగా నేను చెప్తా ఉన్నా, ఈ ఆస్తుల తగాదాలు మానే. ఎందుకంటే ఆడపడుచు కన్నీళ్ళు పెట్టుకోవడం మంచిది కాదు, దాన్ని పరిష్కారం చేసుకోమని చెప్పి తెలిసి ఉన్నా. కానీ ఈ విషయంలో చెప్పుతూ చంద్రబాబు గారి గురించి మాట్లాడటం, మీరు తప్పులు చేసుకుంటూ మీరు చేసుకుంటూ చంద్రబాబు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. నేను జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన ఒకటే మాట్లాడినాడు, నిన్ను ఎలక్షన్ ముందులోనే పార్టీలో తీసుకుందాం అనుకున్నాను, మీరంటే నాకు రాజకీయ ఇష్టం, నీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడదాం అనుకున్నాను, కానీ అడగలేకపోయాను. ఎందుకంటే మీరు బంధువులు కదా, బంధువుల్ని చీల్చటం నాకు ఇష్టం లేదు అని హుందాగా మాట్లాడాడు ఆయన. ఆయన మనస్సు నిజంగా నాకు చాలా నచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన 2 సార్లు మీటింగ్లో వైసీపీలో బాలినేని లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా మాట్లాడాడు. దానికి నేను ఇన్స్పైర్ అయ్యాను. నన్ను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు వచ్చి నేను ఎంత కష్టపడి పట్టాలు ఇస్తే వాసు ఇంత కష్టపడ్డాడు అని చెప్పి ఒక మాట కూడా మాట్లాడలేదు ఒంగోలు మీటింగ్లో. కానీ ఆయన అపోజిషన్లో ఉండి కూడా నన్ను మెచ్చుకున్నాడంటే నిజంగా నేను ఆయన పవన్ కళ్యాణ్ని మొన్న ఈ మధ్య మళ్ళా వాసు బ్యాక్ టు అని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ వెళ్తాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేది రకరకాలుగా సోషల్ మీడియాలో రావటం నిజంగా ఎందుకు. మేము ఎప్పుడు కూడా మినిస్టర్ వదులుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రతిపక్షంలో ఉంటామని తెలిసి కూడా బై ఎలక్షన్లో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని బై ఎలక్షన్ చేశాను.
మినిస్టర్ 4 సంవత్సరాలు వదులుకొని ఖమ్మం స్టేట్లో వదులుకొని చేశాను. సరే, నాకేం జరిగిందో ప్రజలకు తెలుసు. నేను ఒంగోలులో నేను 10 రూపాయల దగ్గర ఉంటే 12 రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకి, కార్యకర్తలు, ముఖ్యంగా కార్యకర్తలకి నేను న్యాయం చేసినట్టు వ్యక్తిని. సరే, అదే జరిగిపోయినాయి ఎలక్షన్స్లో, అదే సునామీ లాగా అయిపోయింది. కానీ నాకు చాలా ఇబ్బంది జరిగింది. కానీ నేను ఏ ఇబ్బంది జరిగింది కూడా నేను బయట పెట్టను, ఎందుకంటే అది సంస్కారం కాదు కాబట్టి నేను చెప్పను. ఒకళ్ళు ఎవరన్నా ఏదైనా మాట్లాడారనుకోండి, అప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. డెఫినెట్గా ఏం జరిగిందో చెప్తాను. అయినా కానీ ఈరోజు నేను ముఖ్యంగా వీళ్ళు గొడవ పడటం, రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా, ఆయన నాకు కృతజ్ఞతగా నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాను తప్ప నాకు ఒకరి కోసం నేను పెట్టలేదు. ఈరోజు చెప్తా ఉన్నా, విజయమ్మ గారు బయటకు వచ్చి దాన్ని పరిష్కారం చేయాలా. అంతేగాని ఒకటైతే చెప్తున్నా, దీనికి నిన్న ఏదో మాట్లాడారు చాలా చంద్రబాబు నాయుడు గురించి. ఆయన రాజశేఖర రెడ్డి గారి చంపిందానికి కుట్ర చేసింది చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నువ్వు నిజంగా కుట్ర చేసి చంపితే నువ్వు 5 సంవత్సరాలు పదవిలో ఉన్నావు, ఎంక్వైరీ చేసి ఉండొచ్చు కదా. ఇది కరెక్ట్ కాదు. ఊరికేదో బురద జరగటం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఎందుకు ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు. ఒకరి గురించి నేను ఎప్పుడు కూడా ఒకరి గురించి తొందరగా మాట్లాడను. ఇదైతే చెప్తా ఉన్నా, నా గురించి మాట్లాడితే నేను స్పందిస్తా. ఇదైతే మళ్ళీ చెప్తున్నాను. ఇది నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టు కారణం, విజయమ్మ గారు ముందు బయటకు వచ్చి ఆమె జడ్జిమెంట్ ప్రకారం నడుచుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తల్లి ఇద్దరిని సమానంగా చూస్తుంది కాబట్టి, రాజశేఖర్ గారు ఏం చెప్పారో ఆ తల్లికి తెలుసు కాబట్టి, ఆ తల్లి దీనికి పరిష్కారం చేస్తుందని కూడా పూర్తి నమ్మకంతో. ఎందుకంటే ఇంతతోటి ఈ సమస్య ఇష్టం వచ్చినట్టు ఎవరంటే వాళ్ళు మాట్లాడటం మంచిది కాదు, నేను మాట్లాడటం మంచిది కాదు, ఎవరు మాట్లాడటం మంచిది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. ఈ ఆస్తి తగాదాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి, ఈ మధ్యన వచ్చినాయి. మీకు ఎందుకంటే మీరు కుటుంబంలో సన్నిహితంగా ఉంటుంది. దాదాపు ఒక 4 years నుంచి జరుగుతుంది. ఇది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఇవన్నీ పార్టీ అధ్యక్షుడు షర్మిల గారు ఏమన్నా పిసిసి అధ్యక్షురాలు, వీళ్ళ గొడవ నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఆయన 40 సంవత్సరాలు పాటు ఆయన రాజకీయ జీవితంలో ఎంతో హుందాగా నడుచుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు బజాన పెడుతున్నారంటే నిజంగా చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మరి కొంతమంది నేను కూడా రాజశేఖర రెడ్డి గారి వల్ల నేను ఈరోజు జనసేనలో పార్టీలు చేరుండొచ్చు, ఏమేమి చేసి, కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఒకరు నాకు సహాయం చేసిన వాడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకే బాధ కలిగిందంటే, పార్టీ మారినా కూడా నాకే బాధ కలిగిందంటే, ఎంతమంది రాజశేఖర్ గారి అభిమానులు ఎంత బాధపడుతున్నారు, ఎంత అసహించుకుంటున్నారు అనేది వాళ్ళిద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మరి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి రకరకాలుగా చోటా నాయకులు ఎవరంటే వాళ్ళు రాజశేఖర గారి గురించి మాట్లాడే సరే మాట్లాడతాం. మాట్లాడారు వైవి సుబ్బారెడ్డి మాట్లాడి షర్మిల గురించి మాట్లాడారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారు కానీ నేను కానీ విజయమ్మ గారి వల్ల పైకి వచ్చిన వాళ్ళమే. ఆయన రాజకీయంగా ఆర్థికంగా బలపడ్డాడంటే వైవి సుబ్బారెడ్డి విజయమ్మ గారి వల్ల, నేను రాజకీయంగా బలపడ్డానంటే విజయమ్మ గారి వల్ల.
మరి ఆమె ఎంత బాధపడుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. సరే నువ్వు షర్మిల గురించి మాట్లాడు. షర్మిల గారు కన్నీళ్ళు పెట్టుకొని ఒక మాట మాట్లాడు. నేను ఒట్టేస్తాను నా బిడ్డల మీద, నువ్వు నీ మనోళ్ళ మీద ఒట్టేస్తావా అని అడిగితే దానికి సమాధానం లేదు. ఎందుకు మాట్లాడాలా, ఎందుకు అనిపించుకోవాలా? అసలు మనకేం పని? రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం పెద్ద విజయం గారు పరిష్కరిస్తారు. వాళ్ళ కొడుకు, ఆమెకి 2 కళ్ళు. కొడుకుని బాగొట్టుకుంటుందా, కూతుర్ని బాగొట్టుకుంటుందా? ఆమె తెలీదా? మరి ఆ షేర్లు మార్చిన దానికి జగన్ కోర్టుకు పోతాడు, మన బెయిల్ రద్దు అవుతుందని అన్నారు. ఒక కొడుకు బెయిల్ జైలు పోతుందని చెప్పి తల్లి ఆ పని చేస్తుందా? ఒకవేళ తెలియకుండా జరిగిందనుకో, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఇట్లా ప్రాబ్లం అంటే ఆ తల్లి వెంటనే స్పందించదా? ఎందుకు ఇలా రచ్చ చేసుకుంటున్నారు? ఇది చాలా బాధగా ఉంది అందరికీ. మీరు రచ్చ చేసుకుంటూ ఎలక్షన్ ముందల చంద్రబాబు గారు మా కుటుంబాన్ని చిలుస్తున్నారు అంటాడు. ఇప్పుడు మీరే లేఖలు రాసుకుంటున్నారు, క్లియర్ అర్థమవుతుంది. ఎవరు చీల్చుకుంటున్నారు? ఆయనకేం సంబంధం? చంద్రబాబుకి ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి గారు నాకు ఎవరు వైఎస్ సుబ్బారెడ్డి కానీ, అక్కడ సజ్జల రామకృష్ణ కానీ, అట్లాంటి వాళ్ళు ఎవరూ మాట్లాడకూడదు ఈ విషయంలో. నేను కూడా మాట్లాడకూడదు వాళ్ళ కుటుంబం విషయంలో. జడ్జి విజయమ్మ గారు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆమె చొరవ తీసుకొని దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఆమె ఉంది. ఆమెను కోరుకుంటా ఉన్నా ముందు బయటకు వచ్చి ఎవరు తప్పు ఎవరు ఒప్పో ఆమె పరిష్కారం చేస్తుందని కూడా నేను భావిస్తూ ఉన్నా. అంతేగాని ఈ రకంగా వీళ్ళు అనుకుంటూ చంద్రబాబు గారి మీద దూషించటం ఇవన్నీ అవసరమా? ఇప్పుడు కుటుంబం తగాదని తీసుకొచ్చి కూటమికి అంటకట్టడం ఇవన్నీ భావ్యం కాదు. ఏవైనా కానీ విజయం గారు ఈరోజు రేపో తొందరగా దీని మీద పరిష్కారం చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు ఈ మీడియా ముందు ఆమెని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటాను. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటా ఉన్నా. ఇలా ఆస్తుల దగ్గర అసలు ఇలా రాజశేఖర కుటుంబం ఆస్తుల దగ్గర తగలబడుతుందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆమె కన్నీళ్ళు, ఒక ఆడపడుచు కన్నీళ్ళు అంటే ఆ ఇంటికి అరిష్టం. అది కూడా గుర్తుపెట్టుకోవాలా. ఏదైనా కానీ దీన్ని పరిష్కారం చేసేదానికి విజయం గారు ముందుకు రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఆమె జడ్జిమెంట్ ఇద్దరు కూడా, ఎందుకంటే ఒక తల్లి కొడుకుకి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయదు, కూతురికి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయదు. కాబట్టి ఆమె దీనికి పరిష్కారం చేసేదానికి, జడ్జిమెంట్ ఇచ్చేదానికి ఆమె తప్ప వేరే వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోకూడదని కూడా ఇంతతో పులి స్టాప్ పెట్టి ఆమె ముందుకు వచ్చి ఈ పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. పోతే నా విషయం, నేను వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత సంపాదించుకొని జనసేనకు పోయాడని చెప్పి కొంతమంది వైఎస్ఆర్ పార్టీ ఎవరు మాట్లాడారు. నేను చెప్తా ఉన్నా, నేను మనసులోనే పెట్టుకున్నా, ఏది మాట్లాడాల. నేను పోయేటప్పుడు కూడా ఒక్క విషయం మాట్లాడాలి. ఇక్కడ నాకు ఒకే బిడ్డ, ఒకటే కొడుకు, నా బిడ్డ సాక్షిగా చెప్తా ఉన్నా. నేను వైఎస్ఆర్ పార్టీలో నా ఆస్తులు పోగొట్టుకున్నాను తప్ప నేను సంపాదించుకోలేదు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని అడుగుతున్నా. ఈ మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అడగ